హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై నేచురల్ కిచెన్. నేను మీ మమత. ఈరోజు మన చిన్ననాటి ఒక స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. తేనె మిఠాయిలు గుర్తుండే ఉంటుంది మీకు. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, మీరు పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. ఇందుకోసం నేను 1 కప్పు వరకు బియ్యం తీసుకున్నాను, అలాగే 1/2 కప్పు వరకు మినపప్పు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి ఒక 4-5 గంటలు నాననివ్వాలండి. అవి నానిన తర్వాత మిక్సీకి వేయాలండి. ఇలా మెత్తగా స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. అందులో చిటికెడంత సోడా, ఉప్పు, అలాగే నేను ఇందులో ఫుడ్ కలర్ వేస్తున్నానండి. కలర్ బాగుంటాయి. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. దీనికి పాకం రెడీ చేస్తున్నానండి. ఇక్కడ నేను 1 కప్పు బియ్యం తీసుకున్నాను కాబట్టి అదే కొలతతో 1 కప్పు చక్కెర తీసుకున్నాను. అందులో ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసాను. మీడియంలో పెట్టి ఇలా మరగనించాలండి. ఇది గులాబ్ జామ్ పాకంలాగా రావాలండి, మరీ తిక్కుగా రాకూడదు. గులాబ్ జామ్ పాకం వస్తే సరిపోతుందండి. అలాగే నేను ఇంకో సైడు ఒక కడాయిలో ఆయిల్ వేసి ఇలా పునుగుల్లాగా చిన్నగా వేసుకున్నానండి. ఇవి పూర్తిగా 2 సైడ్ల బాగా కాలాలి. ఇగో ఈ విధంగా కలర్ రావాలండి. నేను కలర్ వేసాను కదా, అందుకే ఇంత బాగా వచ్చాయండి. ఆ తర్వాత నేను షుగర్ సిరప్ పక్కన పెట్టుకున్నాను. అందులో 1 స్పూన్ వరకు తేనెని యాడ్ చేశాను. అది పూర్తిగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మనము పక్కన ఉంచుకున్న మన పునుగులు లాంటి తేనె మిఠాయిల్ని అందులో వేసి మూత పెట్టి 10-15 నిమిషాలు లేకపోతే అర్ధగంట సేపు పక్కన ఉంచాలండి. అప్పుడు ఇవి ఆ సిరప్ను పూర్తిగా పీల్చుకుంటాయి. చూసారా అండి, లోపలికి కూడా షుగర్ సిరప్ వెళ్ళింది. చాలా బాగుంటుందండి. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత మనం కొద్దిగా షుగర్ తీసుకొని అందులో ఈ బాల్స్ను డిప్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలానే అన్నీ చేసి పక్కన ఉంచుకోవాలి. చూసారా అండి, ఎంత ఎమ్మిగా కనిపిస్తున్నాయో. చాలా బాగుంటాయండి. మీరు పాత రోజులు గుర్తు చేసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.